హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. ఈరోజు మనం మటన్ పాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది రోటీ, పుల్కా, చపాతీ, నాన్ వేట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ఈ మటన్ పాయ బాగా ఉడికిపోయింది. చూడండి, దీన్ని బాగా ఉడికించుకోవటం వల్ల ఇది మనం సర్వ్ చేసుకునేటప్పుడే ఇలా ఊడిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మరి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 4 మేక కాళ్ళను తీసుకొని వాటిని బాగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, ఉప్పు అలాగే కొంచెం నూనె వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా చేస్తే కూర నీచు వాసన రాకుండా ఉంటుంది. అలాగే ఈ ఉప్పు, కారం, పసుపు పాయాకు పట్టి కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కుక్కర్ని పెట్టి అందులో కొద్దిగా మాత్రమే నూనె వేసుకోవాలి. పాయాలో ఎక్కువ నూనె అవసరం లేదు. ఈ కూర బాగా ఉడికిపోయిన తర్వాత మేక కాళ్ళల్లో ఉన్న గుజ్జంతా బాగా ఉడికి అది నూనెగా పైకి తేలుతుంది. కాబట్టి పాయాలో కొంచెం నూనె మాత్రమే వేసుకోవాలి. నూనె వేడయ్యాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను వేసేసుకుంటున్నాను. అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను 2 నిమిషాల పాటు సిమ్ములో మాత్రమే వేయించుకుంటూ ఉండాలి. వీటిని కొంచెం సేపు వేయించుకున్న తరువాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పాయాను ఇందులో వేసేసుకోవాలి. వీటిని వేసేశాక ఆనియన్స్తో పాటు ఇవి కొంచెం సేపు మగ్గనిద్దాం. కుక్కర్ మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాల పాటు దీన్ని సిమ్ములో మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసేసి బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఒక టొమాటోను కూడా వేసేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మళ్ళీ మగ్గడానికి మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసి 2 నిమిషాల పాటు దీన్ని టమోటాలతో పాటు మగ్గనిద్దాం. ఈలోపు ఈ కర్రీకి కావలసిన మసాలా పేస్ట్ను తయారు చేసుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో కొద్దిగా అల్లం ముక్కలు, 8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 ఇలాచి, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసి నీళ్లు పోసి మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్లా తయారు చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి ఒకసారి కుక్కర్ మూత తీసి చూద్దాం. చూడండి, ఉల్లిపాయ టమాటా ముక్కలతో ఈ పాయ బాగా మగ్గిపోతూ ఉంది. ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ను ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని వేసేశాక కనీసం 2 నుంచి 3 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ మసాలా బాగా వేగాక మనం పాయాని మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు, కారం మాత్రమే వేసాం కాబట్టి ఈ మసాలాకు సరిపడా 1 టీ స్పూన్ కారం అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసేసుకుంటున్నాను. ఈ ఉప్పు, కారం అలాగే మసాలా పేస్ట్ ఇవన్నీ పాయాకు పట్టేలా బాగా వేయించుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేగాక ఇప్పుడు ఇందులో 4 గ్లాసుల నీళ్లు పోస్తున్నాను. నేను దీన్ని కొంచెం లిక్విడ్గా చేయాలనుకుంటున్నాను కాబట్టి 4 గ్లాసుల నీళ్లు పోసాను. మీరు కావాలంటే 1 గ్లాస్ తగ్గించి 3 గ్లాసుల నీళ్లు మాత్రమే పోసుకోవచ్చు. నీళ్లు పోసాక మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఇందులో ఫైనల్గా సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను వేసేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 10 నుంచి 12 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. దీన్ని సిమ్ములో మాత్రమే ఉడికించుకోవాలి. పాయాని మామూలుగా ఉడకబెడితే అది ఉడకదు. కుక్కర్లో ఒక్కొక్కసారి 12 లేదా 15 విజిల్స్ వరకు కూడా పడుతుంది. 12 విజిల్స్ వచ్చాక ఒకసారి మూత ఓపెన్ చేసి అప్పుడు ఇంకా అవసరం అనుకుంటే ఇంకొక 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. నేను మాత్రం ఇక్కడ 12 విజిల్స్ రానిచ్చాను. చూడండి, పాయ బాగా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా. ఆయిల్ ఎక్కువగా వేసుకోకుండా టేస్టీగా ఉండే ఈ మటన్ పాయాని తయారు చేసుకొని మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. బాయ్ అండి, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.